అందరికీ జేబీ నేను రఘుకుమార్ శిఖరు మాలమాడ రాష్ట్ర కార్యదర్శి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మమ్మడారు నియోజకవర్గం తాణిలంక గురుకుల పాఠశాలకు ఏమైంది? అసలు తాణిలంక గురుకుల పాఠశాలను చరిత్రలో ఎప్పుడు లేని విధంగా రోడ్డెక్కించి అవమానాలు పాలు చేస్తున్నారు. ఇది కేవలం రాజకీయ నాయకుల చెంచాగిరి చేస్తున్నటువంటి చెంచగాలు మాత్రమే. అసలు లాస్ట్ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఒక దుండగుడు లోపలికి వెళ్ళిపోయాడు నైట్ 12 గంటలకు. ఆ విషయంపై మేము ఫిర్యాదులు చేశాము, కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు, ప్రభుత్వం పట్టించుకోలేదు వైసీపీ ప్రభుత్వంలో. సర్లే, తర్వాత మళ్ళీ లాస్ట్ టైం ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా లేదా ఆటల పోటీలని దానికి గిఫ్ట్లు ఇవ్వడం కోసం నైటు 9 గంటలకి 10 గంటలకి పెద్ద మనుషులు వెళ్ళి గిఫ్ట్లు ఇచ్చారు ప్లేయర్స్కి, విజేతలకు. తర్వాత మళ్ళీ నైట్ 11 గంటలకి 12 గంటలకి కేక్ కటింగ్లు చేశారు. అది ఆడి నేను మన కన్సర్ట్లో ప్లే చేశాను. తర్వాత మళ్ళీ యువకులు కూడా చాలామంది నైట్ 10 గంటలకి 11 గంటలకి హాస్టల్ లోపలికి వెళ్ళి కేకులు కటింగ్లు చేస్తున్నారు, బర్త్డే కేకులు. అసలు తల్లిదండ్రులనే లోపలికి రానివ్వాలి, తల్లిదండ్రులు కాకుండా బయట వాళ్ళు ఎందుకు వస్తున్నారు? యాజమాన్య లోపం. ఇక్కడ సెక్యూరిటీ ఏం చేస్తుంది? ముఖ్యంగా సెక్యూరిటీ మీద చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా వార్డెన్ మీద కూడా చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఈ సెక్యూరిటీ దగ్గర నుంచి పర్మిషన్ లేకుండా, వార్డెన్ పర్మిషన్ లేకుండా లోపలికి యువకులు ఎలాగ వెళ్తున్నారు, మగపిల్లలు ఎలాగ వెళ్తున్నారు అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ప్రజెంటు రీసెంట్గా 2 రోజుల క్రితం జరిగింది. ఇలా చాలా సంఘటనలు జరిగినాయి. పేపర్లో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, యూట్యూబ్లో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇన్ని జరుగుతున్నా కానీ ఈ గురుకుల పాఠశాలకి ఏమైందో అర్థం అవ్వట్లేదు. ఈ గురుకుల పాఠశాలనే రాజకీయ నాయకులు ఎందుకు ఇలాగ నిర్లక్ష్యం చేస్తున్నారు అనేది ఒక ప్రశ్న. అసలు గురుకుల పాఠశాలకి సెక్యూరిటీ అనేది లేకుండా పోయింది. ఖచ్చితంగా సాంఘిక సంక్షేమ మంత్రి పట్టించుకోవాలి ఇవన్నీ. అవునులే, వీళ్ళు పట్టించుకోరు. వీళ్ళు ఎందుకు పట్టించుకుంటారో? వీళ్ళ పిల్లలు లేరు కదా దాంట్లో. ఒక మంత్రి అంతే, అనుకో పదవి కావాలి, డబ్బు సంపాదించుకోవాలి అంతే. విద్యార్థులు హాస్టల్లో ఎలా పోతే వాళ్ళకి ఎందుకు, వాళ్ళ బిడ్డలే కాదు కదా, ఆ టైప్లో ఉన్నారు. లాస్ట్ టైం గురుకుల పాఠశాల ఈ సాంఘిక సంక్షేమ మంత్రి కూడా అలాగే చేశాడు, ఇప్పుడు కూడా అలాగే చేశాడు. ఎవరో పట్టించుకోవట్లేదు. అసలు వీళ్ళకి తిండి కూడా సరిగ్గా పెట్టట్లేదు కదా. ప్రజెంట్ ఈ మధ్య కూడా ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర, ఈ టీడీపీ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా గురుకుల పాఠశాలలో సరైన ఫుడ్ లేదు తినడానికి. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే, ఎంపీ, ఈ మంత్రులు వాళ్ళ ఇంట్లో కుక్కలకేసి క్వాలిటీ కూడా ఈ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఇవ్వట్లేదు. అర్థం ఏంటి చెప్పండి. అసలు ఓట్లు వేసిన వాళ్ళు అడగాలి, ఫస్ట్ ఓటర్ అడగాలి. నీకు ఓటు వేసాను నేను, ఈ కూటమి ప్రభుత్వానికి నేను ఓటు వేస్తేనే కూటమి ప్రభుత్వం వచ్చింది, ఎందుకు మా పిల్లలకి సరైన ఫుడ్ పెట్టట్లేదని ప్రజలు అడగాలి, తల్లిదండ్రులు అడగాలి. వాళ్ళు అడగరు. ఎందుకు? ఎలక్షన్ రోజుని ఓటుకు వచ్చి 1000 రూపాయలు 2000 దొబ్బేశారు కాబట్టి వాళ్ళు అడగలేరు. వాళ్ళు ఫస్ట్ అన్నిటికీ కారణం ఎవరు? ఓటరు. డబ్బులు తీసుకుని ఓటేసినటువంటి ఓటర్ ఫస్ట్ అవినీతిపరుడు. ఈ అవినీతిపరుడు మారితేనే కానీ సొసైటీ మారదు. ఎందుకంటే ఆ రోజు ఓటుకి 1000 2000 ఇచ్చుకున్నా కాబట్టి ఈరోజు నువ్వు ప్రజాప్రతినిధిని, స్థానిక ఎమ్మెల్యేని, ఎంపీని, మినిస్టర్ని నువ్వు నిలదీయలేకపోతున్నావు. నాకు ఈ సమస్య ఉందని నువ్వు అడగలేకపోతున్నావు. అదే ఆ రోజు ఓటుకు డబ్బులు తీసుకోకుండా అంటే ఈరోజు నువ్వు కలర్ పట్టుకుని అడిగేవాడు, అంతే కదా. పోతే ఇప్పుడు ప్రజెంట్ 2 రోజుల క్రితం ఇదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల తాణేలంకలో
ఒక కిడ్నాప్ కేసు ఒకటి చోటు చేసుకుంది. ఒక అమ్మాయిని, ఒక యువకుడు 16 సంవత్సరాల అమ్మాయిని, టీనేజ్ అమ్మాయిని, మైనర్ బాలికని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోవడం అనేది ఇది చాలా దారుణం. అంటే ఒక అబ్బాయి గురుకుల పాఠశాల లోపల అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళడం, సెక్యూరిటీని దాటుకుంటూ, వార్డెన్ దాటుకుంటూ, ఇంతమందిని దాటుకుంటూ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయడం అంటే ఆ సమస్య కాదు. ముందు అర్జెంటుగా సెక్యూరిటీ మార్చాలి, వార్డెన్నే మార్చాలి. ఖచ్చితంగా సెక్యూరిటీ వార్డెన్లు మార్చాలి. మార్చకపోతే కనుక ఖచ్చితంగా దీనిపైన చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇందులో వార్డెన్ హ్యాండ్ ఉంది, సెక్యూరిటీ హ్యాండ్ ఉంది. లాస్ట్ టైం కూడా మేము ఫిర్యాదులు చేసాం. మెయిన్ సెక్యూరిటీ, మెయిన్ గేట్ దగ్గర సీసీ కెమెరాలు పెట్టాలి. ఈ సీసీ కెమెరాలో పోలీసు వారి సంరక్షణలో ఉండాలి. ఇంకొక విషయం, మేము ఆల్రెడీ ఇప్పుడు హైకోర్టులో పిల్లి వేసే అవకాశాలు ఉన్నాయి. నేను వెళ్తాను, హైకోర్టులో పిల్లి వేస్తాను ఖచ్చితంగా. నా డిమాండ్ ఏంటంటే, ఫస్ట్ మెయిన్ గేట్ దగ్గర, సెక్యూరిటీ దగ్గర, మెయిన్ గేట్ దగ్గర సీసీ కెమెరా ఉండాలి. సీసీ కెమెరా ఖచ్చితంగా లోపలికి వెళ్ళే వాళ్ళు కనపడాలి, బయటకు వచ్చే వాళ్ళు కనపడాలి. సీసీ కెమెరా ఉండాలి. ప్లస్ దానికి గోడలకి ఫెన్సింగ్ ఉండాలి. నెంబర్ 2 సోలార్ ఫెన్సింగ్. నెంబర్ 3 ఈ కెమెరా నిఘా అనేది దగ్గరలో పోలీస్ స్టేషన్లో ఉండాలి. అక్కడ ఏం జరుగుతుంది అనేది వీక్షించడం కోసం పోలీస్ స్టేషన్లో ఉండాలి మోనిటర్. ఖచ్చితంగా ఈ చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఫుడ్ కూడా సరిగ్గా ఉండట్లేదు. మరి ఫుడ్ ఎందుకు క్వాంటిటీ తగ్గుతుంది అనేది నాకు అర్థం కావట్లేదు. ఈ ఫుడ్కి సరిపడగా డబ్బులు, బిల్ అనేది ప్రభుత్వం ఎంత ఇస్తుందో నాకు తెలియదు. నాకు తెలిసి 40 రూపాయలు ఎంత ఇస్తుంది అన్నారు. మరి ఈ మధ్య పెంచుతుందో లేదో తెలియదు. ఒక భోజనం ప్లేట్ భోజనానికి వచ్చి ప్రభుత్వం 40 రూపాయలు ఇస్తే ఏం సరిపోతాయి వార్డెన్కి? వాడు మిగిల్చుకోనాకే ఒక వచ్చిన బిల్లులో 10%, 15% మిగిల్చుకోనాకే సరిపోతాయి. ఈ 40 రూపాయలకి ఏం సరిపోతాయి? ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ఫుడ్ బిల్లు పైన చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకోవాలి. బిల్లు పేమెంట్ పెంచాలి అని నేను అంటున్నాను. ఖచ్చితంగా రేట్ సరిపోవట్లేదు వాళ్ళకి ఇచ్చిన డబ్బులు. ఫుడ్ క్వాంటిటీ పెంచాలి. పోతే ఈసారి గీని ఇప్పుడు జరిగింది, ఈ రోజు నుంచి గీని అక్కడ ఏమైనా ఇటువంటి కిడ్నాప్లో, స్కూల్ హాస్టల్ లోపలికి వెళ్ళి కేకులు కటింగ్ చేయడాలు, అది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా కానీ ఎటువంటి కార్యక్రమాలు కూడా హాస్టల్ లోపల జరగకూడదు. నా డిమాండ్, 4వ డిమాండ్. దీనిపై చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా మొన్న జరిగిన ఈ కిడ్నాప్ కేసు, అది ముమ్మడారం పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు అయింది. ఇప్పటికైనా సరే వాళ్ళు చదువుకోనివ్వండి. ఇంట్లోనే వాళ్ళకి మనశ్శాంతి లేదు, స్కూల్లోనే మనశ్శాంతి లేదు, హాస్టల్లోనే మనశ్శాంతి లేదు. ఆడవాళ్ళు బతకనివ్వరా? ఇంకా ఆడపిల్లలను బతకనివ్వరా? ఆడపిల్ల పుడుతుంటేనే పుట్టిన వెంటనే చంపేస్తున్నారు. వాళ్ళని కడుపులో పిండంలోనే బతకనివ్వట్లేదు, సొసైటీలోనే బతకనివ్వట్లేదు, హాస్టల్లోనే బతకనివ్వట్లేదు. రేపు పొద్దున్న మనుగడ ఎక్కడుంది? రేపు పొద్దున్న సృష్టికి అనర్థం జరుగుతుంది. రేపు ఆడపిల్ల ఉంటేనే నీకు సృష్టి అనేది జరిగేది. రేపు ఆడపిల్ల పుడితేనే కదా నీకు మళ్ళీ పిల్లలు పుట్టేది. మగవాళ్ళు పిల్లలు పుట్టరు కదా. ఆడవారి సంఖ్య చాలా తగ్గుతుంది. ఖచ్చితంగా వాళ్ళు మనం సపోర్ట్ చేయాలి. ఆడపిల్లలు కనాలి, ఆడపిల్లలకు సెక్యూరిటీ ఇవ్వాలి. ఈ ఆడపిల్లల పైన ప్రత్యేకమైన చట్టాలు తీసుకురావాలి. ఖచ్చితంగా ఇంకో దరిద్రం ఏంటంటే, ఈ ముమ్మడివారం నియోజకవర్గంలో ఈ కిడ్నాప్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన టీడీపీ కార్యకర్త. ఏంటి ఈ టీడీపీ కార్యకర్తలు ఎలా చేస్తున్నారు? ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అలాగే చేశారు, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఇలాగే చేశారు. అంటే వెనకాల ఉన్న ఎమ్మెల్యేని చూసుకుని, ఎమ్మెల్యే అండదండలతో వీళ్ళు ఇటువంటివి చేస్తున్నారా? నాకేంటి, నా వెనకాల ఎమ్మెల్యే డాక్టర్ సుబ్రాజ్ గారు ఉన్నారు, నా వెనకాల ఎంపీ హరీష్ ఉన్నాడు, ఆయనతో మేము ఫోటోలు తీయించుకుంటున్నాం, ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్నాం ఫోటోలు, ఫేస్బుక్లో పెట్టుకున్నాం, స్టేటస్లో పెట్టుకున్నాం, ఇంట్లో పెద్ద సైజులో ఫోటోలు పెట్టుకుంటున్నాం. నేనేం పని చేసినా చెల్లిపోద్ది. నా వెనకాల మా డాక్టర్ సుబ్రాజ్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు, మా గంటి హరీష్ గారు ఉన్నారు, వీళ్ళందరూ చూసుకుంటారులే అని కిడ్నాప్ చేసి ఉంటాడంటారా?
ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు అదే మరి వెనకాల ఏదో ధైర్యం ఉండాలి కదా. నేను ఏదైనా భారీ మొత్తంలో తప్పు చేసినా వెనకాల ఎవరు ఉంటారు కదా, నేను చేయగలను, చేయలేను. తెలుసు, కుర్రాడు కూడా 30 సంవత్సరాలు దాటినోడే, వాడికి తెలియదా మైనర్ అమ్మాయిని మనం ఎలా తీసుకున్నంత ఖచ్చితంగా మనం ఫోకస్ కేసు పడుతుంది అని తెలియదా? అది కేసు పడిన తర్వాత చూసుకుంటారులే మా ఎమ్మెల్యే మా ఎంపీ అని గర్వం వీళ్ళకి. ఖచ్చితంగా ఇటువంటి దుష్ట చర్యలు ఎప్పుడు చేయకండి, యూత్కి చెప్తున్నాను. అదేవిధంగా మన లోపల స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సుబ్బరాజ్ గారికి, టీడీపీ నాయకులకి, అదేవిధంగా ఎంపీ హరీష్ గారికి ఒకటే చెప్తున్నా, పార్టీ జెండా అనేది చాలా చాలా విలువైనది. మీ పార్టీ జెండా, మీ పార్టీ ప్రతి రాజకీయ పార్టీ మెల్ల వేసుకునే జెండా చాలా విలువైనది, చాలా పవిత్రమైనది. ఈ జెండా మెల్ల వేసుకోవడానికి అర్హుడా కాదా అని గుర్తించి మీరు పార్టీ జెండా వేయండి. ఈరోజు ఆయన మీ పార్టీ కాబట్టి ఈ కిడ్నాప్ చేసిన అతను కుర్రాడు మీ పార్టీ జెండా మెల్ల వేసుకున్నాడు కాబట్టి ఈరోజు మీ పార్టీకి కలంకం వచ్చింది. ఈరోజు మీ పార్టీ గురించి నేను మాట్లాడవలసిన అవసరం వచ్చింది, లేకపోతే మీ పార్టీ గురించి మాట్లాడవలసిన అవసరం నాకు లేదు. ఎవడ అర్హుడో, ఈ వైసీపీ, టీడీపీ, జనసేన, కాంగ్రెస్, బీఎస్పీ, బీజేపీ ఎవడైనా కానీ మీ కండువ ఎంత విలువైనదో, ఎంత పవిత్రమైనదో దాని కండువ విలువ తెలుసుకుని, పార్టీ జెండా విలువ తెలుసుకుని మీరు అప్పుడు అవతల మెల్లో ఈ పవిత్రమైన పార్టీ జెండాని, పార్టీ కండువాన్ని వేయండి. ఎవడ పడతాడు బురదలో దొరిలే పందికి వేసేస్తున్నారు, పిచ్చి కుక్కకి వేసేస్తున్నారు. ఎవడ పడతాడు అసలు జెండా విలువ తెలియని ఎదవలకు కూడా మీరు మెల్ల దండ వేసేసి పార్టీ సభ్యత్వం ఇచ్చేస్తున్నారు. అన్ని పార్టీలకు కూడా చెప్తున్నాను. ఏంటి అంటే పార్టీ జెండా మెల్ల వేసేది సరిపోద్దా? అది ఎంత ముళ్ళ కిరీటం. అది ఒక పార్టీ కండువ అనేది ఎంత ముళ్ళ కిరీటం మీకు తెలుసా? ఆ పార్టీలోకి వెళ్ళిపోయాం, టీడీపీ పార్టీకి, జనసేన పార్టీలకు, వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోయి ఏం చేస్తారు? దాని విలువ తెలుసా మీకు? ఎంత బాధ్యతతో కూడుకున్నది తెలుసు అది కండువ. ఒక పార్టీ కండువ అనేది మెల్ల వేసుకోవడం ఎంత ధైర్యం ఉండాలి, ఎంత బాధ్యత, ఎంత బరువు తెలుసా మీకు? ప్రతి ఎదవలకి, చిత్తగారితే కుక్కలకి కూడా మీరు పార్టీ కండువ మెల్లేసి పార్టీలోకి ఆహ్వానించేస్తున్నారు. దానికి ఒక అర్హత ఉండాలి, పార్టీలోకి పిలుచుకోవడానికి అర్హత ఉండాలి, పిలిచేవాడికి అర్హత ఉండాలి. ఈ పిలిచేవాడికి కండువ విలువ తెలియదు, అవి వేయించుకునే వాడికి కండువ విలువ తెలియదు. ఈరోజు కండువ గురించి ఈరోజు టీడీపీని మైనస్ చేయవలసి వచ్చింది. మీ అనుసరి డయాడు ఈరోజు కిడ్నాప్ చేసినాడు, రేప్ చేసినాడు, ఈరోజు ఫోక్స్ కేసు పడ్డాడు మీ టీడీపీ వాడే కాదంటారా? మీ టీడీపీ కార్యకర్తే బండి మీద జెండా తిప్పుతున్నాడు కదా, జెండాలో పెద్ద జెండా. అర్హత ఉండాలి దేనికైనా కానీ. అర్హత మించిన పనులు మీరు చేశారు. అసలు టీడీపీ కార్యకర్త కింద మీరు తీసుకోవడం మీకు అర్హత లేదు, వాడి జెండా పట్టుకోవడం అర్హత లేదు. అర్హత ఉన్నవాడే జెండాలు ఇవ్వండి, కొండవలు వేయండి, పార్టీలోకి ఆహ్వానించండి. అర్హత ఉన్నవాడే. అర్హత ఉంటేనే అర్హత ఉన్నవాడికి పార్టీలో కొండవలు ఇవ్వండి, సభ్యత్వం ఇవ్వండి. ఇష్టం ప్రతి పిచ్చుకొక్కకి మీరు కొండవలు ఇస్తే ఇలాగే ఎడుతుంది ఏ పార్టీ అయినా కానీ. ఇంకోసారి ఇది రిపీట్ అవ్వకూడదు. ఖచ్చితంగా ప్రతి ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా నేను 2 రోజుల్లో నేను హైకోర్టు పిల్లేస్తాను, నేను కంప్లైంట్ ఇస్తాను ఖచ్చితంగా నా డిమాండ్ల కోసం. ఖచ్చితంగా ఇంకొక మరో విషయం చెప్తున్నాను. ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ గారికి నేను స్వయాన కలుస్తాను, వెళ్ళి లోకేష్ గారిని కలుస్తాను. ప్రతి గురుకుల పాఠశాలలో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి గురుకుల పాఠశాలలో డే డ్యూటీ, నైట్ డ్యూటీ ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా అక్కడ డ్యూటీ వేయాలి. వాళ్ళు ప్రత్యేకంగా నైటు పగల కూడా 2 కానిస్టేబుల్, డే ఒక కానిస్టేబుల్, నైట్ ఒక కానిస్టేబుల్ ఖచ్చితంగా అక్కడ సెక్యూరిటీ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అక్కడ నియమించాలని నేను లోకేష్ బాబుతో మాట్లాడతాను, హోమ్ మినిస్టర్తో మాట్లాడతాను. ఖచ్చితంగా ఇక్కడి నుంచి సరైన చర్యలు తీసుకోవాలి. జరిగిన తర్వాత ఈ విధంగా మనకు చేసే కంటే
జరగకముందే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఈరోజు జరిగింది రేపు జరగకుండా మనం ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేది ప్రతి పౌరుడు ఆలోచించాలి. స్థానిక ఎమ్మెల్యే ఆలోచించాలి, స్థానిక ఎంపీ ఆలోచించాలి, అదేవిధంగా ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం అందరూ, హోమ్ మినిస్టర్ అందరూ ఆలోచించాలి. ఎక్స్పెషల్లీ ప్రతి పౌరుడు కూడా దీనిపైన ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి మన పరువుని మనం కాపాడుకుందాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు స్పందించండి. ఇటువంటిది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. జై భీమ్. నా పేరు కమిటీ సుమాద్రమ్మ. మా మనవరాలు గురుకుల పాఠశాలలో చదువుకుంటుందండి. నా వయసు కింద మాట్లాడి నేను అమ్మన్నట్టుగా మా మనవరాల్ని తీసుకెళ్ళిపోయారంటండి. ఇద్దరు తీసుకెళ్ళిపోయి మా మనవరాల్ని తీసిపోయారండి బయటికి. మేము పంపమనందు మాకేమీ తెలియదండి. మేము ఇంటికాడ ఉన్నాం. మరి మాకు ఇలాగ చేసి మా మనవరాలు తీసిపోయారండి. అదండి మరి ఏమండి ఎక్కడ తీసిపోయారో నాకు తెలియదండి. మరి గిరండి మోకా గిరండి. అక్కడ ఒడ్డువరిపేట నాకు కొడుకు వరుసండి. అవును, నాకు తెలియగలుగుతాను. ఇంకో విషయం, ఇప్పుడు కిడ్నాప్ జరిగింది. కిడ్నాప్ చేశాడు ఎవడో టీడీపీ అనుసరుడు, బుచ్చబాబు గారు అనుసరుడు, హరీష్ గారు అనుసరుడు. అవును కదా? ఓకే. హాస్టల్లో గురుకుల పాఠశాలలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. డిఎస్పీ గారు వచ్చారు. డిఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే చిల్లు అశోక్ గారికి ఏం పని లోపల? ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంటల్ వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. కూడా గురుకుల పాఠశాలలోకి డిఎస్పీ కూడా చిల్లు అశోక్ గారు వెళ్ళవలసిన అవసరం ఏంటి? వెళ్ళకూడదు కదా అలాగా. కొన్ని పదవి బాధ్యతలు ఉన్నాయి, కొంచెం బరువు ఉంది నెత్తి మీద. ఒక పదవి అంటూ ఉంది కదా, బరువే కదా, బరువు మోతున్నారు కదా. మళ్ళీ మీరు వెళ్ళవలసిన అవసరం ఏంటి? మీకు వెళ్ళడానికి రైట్స్ ఉన్నాయా? మీరు ఎందుకు వెళ్ళాలి? మీరు వెళ్ళకూడదు కదా ఇన్వెస్టిగేషన్కి. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. ఓహో, సలహాలు సూచనలు ఏమైనా ఇద్దామనా? తప్పుడు పనులు అయ్యి. మన పదవి ఏంటి, మన బాధ్యత ఏంటి, దాన్ని బట్టి మనం యాక్టివిటీ చేసుకోవాలి. పని ఏంటి? చిల్లు అశోక్ గారికి లోపల వెళ్ళకూడదు కదా. అలా ఉంది పరిస్థితి. చూద్దాం. జరిగిన సంఘటనకి డిఎస్పీ గారు కూడా ఇన్వెస్టిగేషన్ కోసం చిల్లు అశోక్ గారు లోపలికి వెళ్ళారు. ఓకే, పోనీ ఆయన పద్ధతి ప్రకారం వెళ్ళారు, రైటే. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్కి డిఎస్పీ గారు కూడా వెళ్ళినప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్, ఆలోచన ఇప్పుడు వరకు కూడా బాధితురాలని చూడడానికి వెళ్ళలేదు. మరి బాధితురాల మీద ఎందుకు మనోడికి ఇంట్రెస్ట్ లేదు చిల్లు అశోక్ గారికి? కనీసం జరిగిన వెంటనే బాధితురాలని పలకరించాలి కదా చిల్లు అశోక్ గారు. పలకరించి ఆయన లెక్కల్లో ఆయన ఒకటి ఏదో ఒక వాయిస్ ఇవ్వాలి కదా. ఎందుకు వెళ్ళలేదు? ఓహో, బాధితుని ఏదో విధంగా కాపాడదామనా? ఓహో, మీ అనుసరుడే కదా, ఏదో విధంగా కాపాడదామనా? అది నాయకత్వం ఎక్కడ అవుతుంది? మీరు నిజంగా నాయకులు అయితే ఖచ్చితంగా బాధితురాలను పలకరించాలి ఫస్ట్ వెళ్ళి. అలాగుంది మీ నాయకత్వం.